దేశాన్ని రక్షించాల్సిన నేషనల్ పోలీస్ అకాడమీలోనే ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి తన సహచర మహిళా ఐపీఎస్ పై వేధింపులకు, అరాచకాలకు పాల్పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? తోటి అధికారుల ప్రాణాలను కాపాడాల్సిన వారే ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగడితే ఎలా? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో వెలుగు చూసిన ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగిక వేధింపులకి గురిచేసిన కేసులో అరెస్టై ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు వీళ్ల మధ్య కథ ఎక్కడ మొదలైందంటే, ముందుగా ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకరికొకరు దగ్గరయ్యారు. ఉదయ్ జీవిత చరిత్రను చూసి ఇంప్రెస్ అయిన ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆ పరిచయాన్ని మరింత పెంచుకున్నారు. అలా మొదలైన వీరి సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. కానీ కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు ప్రారంభమయ్యాయి. ఎవరైనా ఇతరులతో మాట్లాడితే చాలు ఉదయ్ ఆ లేడీ అధికారిని విపరీతంగా వేధించేవాడట. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై భౌతిక దాడికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్న సమయంలో వీరు విడిపోయినా ఆ తర్వాత మసూరీలో జరిగిన ట్రైనింగ్ సమయంలో మళ్లీ కలుసుకున్నారు. అప్పట్నుంచి వారి మధ్య మళ్లీ సంబంధాలు కొనసాగాయి. కొద్ది రోజులు బాగానే ఉన్నా ఉదయ్ కృష్ణారెడ్డి తన నైజాన్ని మార్చుకోలేదు. తరచూ అనుమానంతో బాధితురాల్ని వేధించడం మొదలుపెట్టాడు. ఇలా అతని తీరుతో మళ్లీ విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత మళ్లీ ఎమోషనల్ గా ఆమెకు దగ్గరవడం, ఇలా ఆ తంతు కొనసాగింది. అయితే పోలీసులు తమ రిపోర్ట్లో అత్యంత షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాల్ని ఏకంగా 5 సార్లు కొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా అతని తీరులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు నేషనల్ పోలీస్ అకాడమీలోని ఉన్నతాధికారులకు ఇంటర్నల్ గా ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ కు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఉదయ్ వేధింపులు మరింత హద్దుమీరాయి. ఇక భరించలేకపోయిన బాధితురాలు తన భర్త సహకారంతో నేరుగా అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు మరింత లోతుగా చేయగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఈ బాధితురాలే కాకుండా ఉదయ్ కృష్ణారెడ్డి మరికొంతమంది అమ్మాయిలతో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్తో పాటు అతని స్వస్థలంలోనూ పలువురు అమ్మాయిలను అతను వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతెందుకు, పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న సమయంలో ఇతర మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ్ వేధించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక బాధ్యతాయుతమైన ఉన్నత స్థానంలో ఉండి తోటి అధికారుల పట్ల ఇలాంటి అరాచకాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.